హలో ఫ్రెండ్స్, వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ది లేటెస్ట్ అప్కమింగ్ లాంచ్ అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఎస్యూవీ కార్ ఇన్ ఇండియా విచ్ ఇస్ సిట్రాన్ C5 ఎయిర్ క్రాస్ గురించి అండి. సో ఇన్ డీటెయిల్గా మనం ఈ వాక్ అరౌండ్ చేయబోతున్నాము అండ్ ప్రతి ఒక్క ఫీచర్, స్పెసిఫికేషన్స్, ప్రైస్, ఆల్ ద డీటెయిల్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఆటోమొబైల్కి సంబంధించి అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ న్యూస్ ఎవ్రీథింగ్ మీరు తెలుగులో చూడాలనుకుంటే తప్పకుండా మన బైక్ కార్స్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఒక మంచి క్వాలిటీ అండ్ మంచి కాంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఏం చేస్తున్నాము తెలుగులో. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం 50K రీచ్ అవ్వాలనుకుంటున్నాము. చూసిన వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ వెన్ వీ రీచ్ హ్యూజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కంపెనీస్ మన దగ్గరకు వస్తాయి. సో దట్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ, తెలుగులో కూడా ఒక మంచి కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారని చేయడానికి ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాము. ఈ C5 ఎయిర్ క్రాస్ ఏదైతే ఉందండి ఒక ఎస్యూవీ సెగ్మెంట్లో లాంచ్ అవబోతుంది. ఇందులో 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫీల్ అండ్ షార్ప్ వేరియంట్. సో ఫీల్ వచ్చేసి బేస్ వేరియంట్ అండి, షార్ప్ వచ్చేసి టాప్ వేరియంట్. సో రెండే వేరియంట్స్తో వస్తుంది. అండ్ ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ చాలా యూనిక్గా ఉందని చెప్పాలి. అట్ ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్న ఏ కార్తో కంపేర్ చేసుకున్నా కానీ లుక్స్ పరంగా మాత్రం ఎక్కడ కూడా మనకి మ్యాచ్ అవ్వండి. చాలా యూనిక్ స్టైలింగ్తో వస్తుంది. యాక్చువల్లీ కార్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఏదైతే గ్రిల్ ఉంది చూసారా, ఈ గ్రిల్ కూడా చాలా యూనిక్గా డిజైన్ చేసి ఉంది. మీరు చూసుకోవచ్చు, ఏదైతే గ్రిల్ మనకి కనిపిస్తుందో మిడిల్లో కంప్లీట్లీ బ్లాక్ అండ్ కలర్ ఇన్సర్ట్స్తో వస్తుంది. అండ్ అలాగే టాప్ ఆఫ్ ఇట్ చూసుకున్నట్టయితే మనకి సిట్రాన్ బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే కంటిన్యూషన్గా మరొక క్రోమ్ స్ట్రైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఎండింగ్ విత్ ద 2 DRLs విచ్ యాక్చువల్లీ స్ప్లిట్ DRLs అనొచ్చు ఇందులో. సో ఇది యూనిక్ డిజైన్ అని చెప్పాలి. ఇప్పుడు ఉన్న కార్స్లో మాత్రం ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ అయితే ఏ కార్లో కూడా అవైలబుల్గా లేదు. అండ్ బిలో టు ఇట్ మనం చూసుకున్నట్లయితే టాప్ వేరియంట్ ఏదైతే షార్ప్ వేరియంట్ ఉందో అందులో మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్, LED సెటప్తో వస్తుందండి. వెరాజ్ మనకి ఫీల్ వేరియంట్లో చూసుకుంటే హాలోజన్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ కిందగా మనం చూసుకుంటే అండర్నీత్ కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి. స్కిడ్ ప్లేట్ చూసుకోవచ్చు మీరు. అదే స్కిడ్ ప్లేట్ కార్నర్స్లో మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఏదైతే స్క్వేర్ షేప్లో మనకి బాక్సీ షేప్లో డిజైన్ ఇచ్చారో ఫ్రెండ్స్, త్రూఅవుట్ ద కార్ మీకు 360 డిగ్రీస్లో చాలా వరకు మీకు ఈ బాక్సీ ఎలిమెంట్స్ అనేది కనిపిస్తాయి. చాలా యూనిక్గా ఉంది వీళ్ళ డిజైన్. సో సేమ్ ఇదే డిజైన్ మనకి బోనెట్ పైన కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫ్రంట్ ఫేస్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మనం ఫాగ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా చిన్నగా ఇచ్చారు, చాలా కిందగా ఇచ్చారు చూసుకున్నట్లయితే. బట్ దీస్ 2 ఫాగ్ ల్యాంప్స్ యాక్ట్స్ యాజ్ అ కార్నరింగ్ ఫంక్షన్ కూడా. సో సపరేట్గా కార్నరింగ్ ల్యాంప్స్ మనకి అవైలబుల్గా లేవు. ఫాగ్ ల్యాంప్స్లోనే మనకి ఇంటిగ్రేటెడ్ కార్నరింగ్ ల్యాంప్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనము సైడ్ సెక్షన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్స్ ఎంతైతే యూనిక్గా ఉన్నాయో సైడ్ సెక్షన్లో కూడా అంతే యూనిక్గా, అంతే గార్జియస్గా ఉన్నాయండి. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం మీరు కార్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీ అటెన్షన్ అనేది 100% డ్రా చేస్తుంది. ఇక్కడ మనం వీల్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి R18 వీల్స్తో వస్తుంది. 235/55 సెక్షన్తో ఇస్తున్నారండి యాక్చువల్లీ. అండ్ ఇందులో 2 టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేది ఇస్తున్నారు. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ యొక్క డిజైన్ కూడా ఈ కార్కి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ మనకు ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డిస్క్ ఆప్షన్ ఉందండి. సో ఫ్రంట్లో కూడా డిస్క్ వస్తుంది మనకి బ్రేకింగ్ డ్యూటీస్లో, రేర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అనేది ఈ కార్లో లభిస్తున్నాయి. సో ఇప్పుడు మనం సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, సైడ్లో మీరు చూసుకున్నట్టు బ్లాక్ కలర్ క్లాడింగ్ ఫ్రంట్ నుంచి మనకి త్రూఅవుట్ ద కార్ రన్ అవుతుందండి. అండ్ ఏదైతే నేను బాక్సీ ఎలిమెంట్స్ మీకు చెప్పానో ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనం డోర్ హ్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటే బాడీ ఇన్ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ORVMs గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్లాక్ అండ్ కలర్ గ్లాసీ ఫినిషింగ్తో ఇస్తున్నారు. అండ్ టర్న్ ఆన్ ఇండికేటర్ కూడా మనకి ORVM పైనే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ సైడ్ వ్యూలో మరొక ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇందులో ఇచ్చిన రూఫ్ రైల్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ కార్లో కూడా ఇండియాలో ఉన్న ప్రాపర్ ఎస్యూవీలో ఈ టైప్ ఆఫ్ స్టైలిష్ డిజైన్ అయితే ఇవ్వలేదండి. చూడొచ్చు మీరు, చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. డిజైన్ టర్మ్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయని చెప్పాలి సిట్రాన్ తరఫు నుంచి. అండ్ అలాగే మనకు డ్యూయల్ టోన్ ఆప్షన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి అండ్ సింగిల్ టోన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం ఏదైతే వేరియంట్ ఇప్పుడు చూస్తున్నామో ఇది ఫీల్ వేరియంట్ అండి, వైట్ ఇన్ కలర్లో చూస్తున్నాము. అండ్ మనకి ఈ క్రోమ్ స్ట్రైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ ద గ్లాస్ కార్నర్స్, ఇది కూడా మనకి సైడ్ వ్యూలో మంచి ప్రీమియం ఫీల్ని అందిస్తుంది. అండ్ ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఓవరాల్ లెంత్ మనకి 4.5 మీటర్స్గా ఉంది. అండ్ ఓవరాల్ విడ్త్ గురించి మనం మాట్లాడుకుంటే 2099 mm ఉంచారు. అండ్ అన్లాడెన్ హైట్ చూసుకుంటే మనకి 1710 mm ఉంచారు. అండ్ వీల్ బేస్ వచ్చేసి మనకి 2730 mm ఉంది.
అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రియర్ వ్యూ గురించి మాట్లాడుకుందాము. ఈ C5 ఎయిర్ క్రాస్ యొక్క ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూతో కంపేర్ చేసుకుంటే రియర్ వ్యూలో మీ అటెన్షన్ అనేది ఇంకా ఎక్కువగా డ్రా చేస్తుంది. మోస్ట్ అట్రాక్షన్ పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కార్లో దీని రియర్ టెయిల్ ల్యాంప్ అండి. టెయిల్ ల్యాంప్ యొక్క డిజైన్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫీచరిస్టిక్గా ఉందని చెప్పాలి. చాలా మోడర్నైజ్డ్ ఎలిమెంట్స్తో ఈ కార్ యొక్క టెయిల్ ల్యాంప్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే మనకి సిట్రాన్ బ్రాండింగ్ కూడా ఇవ్వడం జరిగింది మధ్యలో. అండ్ ఆల్సో మనం కిందగా చూసుకున్నట్టయితే స్కిడ్ ప్లేట్ కంప్లీట్లీ బ్లాక్ అండ్ కలర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే మాట్లాడుకుంటే మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు, విచ్ ఆర్ యాక్చువల్లీ ఫేక్ క్రోమ్ గార్నిష్డ్ ఎగ్జాస్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా కిందగా ఉంచారు. అండ్ అలాగే డీఫాగర్ అండ్ హైమోన్ స్టాప్ ల్యాంప్ అండ్ బ్లాక్ రూఫ్. సో కంప్లీట్లీ ఓవరాల్గా కార్ యొక్క డైమెన్షన్స్లో మీరు ఏ యాంగిల్లో చూసినా కూడా ప్రీమియంనెస్ అనేది కార్లో చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ అవుదాము. ఇంటీరియర్లో ఏ విధంగా ఉందో న్యూ సిట్రాన్ C5 ఎయిర్ క్రాస్. అండ్ ఇక్కడ మనకు C5 ఎయిర్ క్రాస్ యొక్క ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ యొక్క యూనిక్ డిజైన్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ మనకి డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. మిడ్ ఆఫ్ ద డాష్ బోర్డ్లో గ్రే ఎలిమెంట్స్తో యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే అప్పర్ డాష్ బోర్డ్ అండ్ లోవర్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ కలర్తో ప్లే చేశారు. అండ్ గ్రే కలర్ వచ్చేసి చాలా వరకు మనకు ప్రీమియం కార్స్లో అవైలబుల్గా ఉంటుందండి. సో అదే సార్ట్ ఆఫ్ ఫీలింగ్ మనకి ఈ ఇంటీరియర్ క్యాబిన్లో లభిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న ప్రతి ఒక్క డిజైన్ చాలా యూనిక్గా ఉంటుందండి. ఎయిర్ వెంట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎయిర్ వెంట్స్ వచ్చేసి మనకి వర్టికల్లో ఇవ్వడం జరిగింది. మధ్యలో ఉన్న కన్సోల్లో మనకి 2 డిఫరెంట్ ఎయిర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ అలాగే కంప్లీట్గా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కూడా మనకి ఎయిర్ వెంట్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఈ ఎయిర్ వెంట్స్ యొక్క డిజైన్ అనేది చాలా యూనిక్ అండ్ చాలా మంచిగా అండ్ చాలా బెటర్గా ఉందని చెప్పాలి ఇంటీరియర్లో. అండ్ అలాగే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ యొక్క క్వాలిటీ సుప్రీం ఉందని చెప్పాలి. ప్రీమియంనెస్ అనేది ఆల్ అరౌండ్ మీ క్యాబిన్లో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాము. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ డిజిటల్లో లభిస్తుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనకి డ్రైవర్ డీటెయిల్స్, ఆల్ ఫీచరిస్టిక్ డీటెయిల్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మోర్ ప్రీమియంగా ఉంది. లెదరేట్తో వస్తుంది మనకి ఇక్కడ. అండ్ మధ్యలో చూస్తున్నట్టు మీరు ఇక్కడ సిట్రాన్ లోగో అనేది మధ్యలో ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇచ్చారు. 3 స్పోక్ ట్రీట్మెంట్తో మనకి స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ రాకర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే వాయిస్ కమాండ్స్కి సంబంధించిన మోడ్స్ అనేది, కీస్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్, వెరీ మచ్ అట్రాక్టివ్ ఇన్ దిస్ క్యాబిన్ ఈజ్ ద సెంటర్ కాన్సోల్. సెంటర్ కాన్సోల్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు, చాలా యూనిక్ డిజైన్ అని చెప్పాలి. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేసెస్ కూడా చాలా స్మార్ట్గా, చాలా ప్రాక్టికల్గా ఇందులో ప్లేస్ చేయడం జరిగింది. సెంటర్ డాష్ బోర్డ్ పైన మనకి మీరు ఇక్కడ చూస్తున్నట్టు ట్విన్ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండర్ ఆర్మ్రెస్ట్ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. అండ్ అలాగే ట్రాన్స్మిషన్ యొక్క గేర్ లివర్ చూడండి, చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గ్లాసీ ఇన్ ట్రీట్మెంట్తో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ద మోడ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లైక్ డ్రైవింగ్ యొక్క కండిషన్స్ మనం చూడొచ్చు ఇక్కడ, రివర్స్, న్యూట్రల్, పార్కింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇందులో ఇస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇందులో టెరైన్ మోడ్ సిస్టమ్స్ కూడా అవైలబుల్గా ఉంచారు. సో దట్ మీరు మోస్ట్లీ ఈ కార్ని ఆఫ్ రోడ్గా కూడా యూజ్ చేయొచ్చు, బికాస్ ఇట్స్ అ ట్రూ SUV. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ కార్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ వచ్చేసి సెంటర్ కాన్సోల్ పైన ఇవ్వడం జరిగింది. అన్లైక్ అదర్ కార్స్ మనకి స్టీరింగ్ కింద లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో ప్లేస్ చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఇన్ ద ఇండియా. బట్ ఈ కార్లో మనకి సెంటర్ కాన్సోల్లో ఇవ్వడం జరిగింది. అండ్ స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుంటే గ్లోవ్ బాక్స్లో కూడా చాలా వరకు మంచి సఫిషియెంట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. లైక్ ఆల్రెడీ టోల్డ్ యూ, మనకి 2 ట్విన్ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండర్ ఆర్మ్రెస్ట్లో కూడా మంచి స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా ఉందని చెప్పాలి ప్రాక్టికల్ టర్మ్స్లో కూడా. అండ్ చైర్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, డ్రైవర్ సైడ్ మనకి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ చైర్ ఇవ్వడం జరిగింది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్లో. అండ్ డోర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, కంప్లీట్లీ మనకి సిల్వరిన్ ఇన్సర్ట్స్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ డోర్స్ మనకి 1 టచ్ అప్ అండ్ డౌన్ ఫీచర్స్ ఇందులో యాడ్ చేశారు. అండ్ అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే చాలా సీమ్లెస్గా ఉందని చెప్పాలండి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అన్నీ సపోర్ట్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో నావిగేషన్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆల్ ద ఫీచరిస్టిక్ ఫీచర్స్ ఇందులో కూడా మనకి లభిస్తున్నాయి. అండ్ సీట్ యొక్క కంఫర్ట్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు సీట్స్ యొక్క డిజైన్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. సీట్ పైన మీకు బాక్సీ ఎలిమెంట్స్ కూడా ఇందులో కూడా కనిపిస్తాయి. గ్రే కలర్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే మీకు బ్లాక్ అండ్ కలర్ లెదర్ ఎట్స్ ఇందులో యూస్ చేశారు. చూడడానికి కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఫోమ్ డెన్సిటీ కూడా చాలా బాగుంది. కుషనింగ్ కూడా డీసెంట్ ఎనఫ్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనకి టాప్ వేరియంట్లో షైన్ వేరియంట్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ అవైలబుల్గా ఉంది. వెరాస్ ఫీల్ వేరియంట్లో మనకి ఈ పానోరామిక్ సన్ రూఫ్ అనేది ఇవ్వడం లేదు.
అండ్ ఇప్పుడు మనం రియర్ సెక్షన్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు, విచ్ ఇస్ 3 ఇండిపెండెంట్ అడ్జస్టబుల్ రియర్ సీట్స్ ఇస్తున్నారు. నో అదర్ కార్ హ్యాస్ దిస్ ఫీచర్ అండి, 3 ఇండిపెండెంట్ అడ్జస్టబుల్ రియర్ సీట్స్. ఇదర్ 60/40 కానీ లేదా 50/50 ఉంటుంది. బట్ ఈ కార్లో మనకి ఇండిపెండెంట్గా 3 అడ్జస్టబుల్ రియర్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మల్టిపుల్గా మనము మల్టిపుల్ రిక్లైనింగ్ పొజిషన్స్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ అప్ టు వీ కెన్ స్లైడ్ 150 మిల్లీమీటర్స్ వరకు దీన్ని స్లైడ్ చేసుకోవచ్చు. ఈవెన్ కంప్లీట్లీ ఫ్రంట్కి కూడా మూవ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ థై సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ది బెస్ట్ థై సపోర్ట్ అని చెప్పాలి. చాలా అప్లిఫ్ట్గా మీరు ఇందులో కూర్చుంటారు. రిక్లైన్ పొజిషన్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. కంప్లీట్గా మీరు వెనక్కి కూడా రిక్లైన్ చేసుకోవచ్చు మీ రిక్లైన్ పొజిషన్. అండ్ ఇక్కడ మిడ్ ప్యాసింజర్ ఏదైతే ఉంటారో మధ్యలో కూర్చున్న వాళ్ళు, తనకి కూడా మనకి హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ కంఫర్టబుల్నెస్ అయితే చాలా ప్రీమియంగా ఉందండి. మీరు కూర్చున్న తర్వాత ఇందులో ఉన్న లగ్జరీనెస్, ప్రీమియంనెస్ అండ్ ఎంత కంఫర్ట్గా ఉందో మీరు ఫీల్ అవుతారు. అండ్ అలాగే బూట్ స్పేస్ గురించి చెప్పుకుంటే ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకి 3 సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ 1630 లీటర్స్ వరకు మనము ఈ బూట్ స్పేస్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకి ఆల్మోస్ట్ 520 లీటర్స్ యొక్క బూట్ స్పేస్ ఇందులో అవైలబుల్గా ఉంచారు. అండ్ ఈ ఎయిర్ క్రాస్లో మనకి 6 స్పీకర్స్ అవైలబుల్గా ఉంచారండి ఆడియో సిస్టంలో. అండ్ డ్రైవింగ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈకో అండ్ స్పోర్ట్ మోడ్ 2 ఇవ్వడం జరిగింది. అండ్ టెరెన్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్, స్నో అండ్ మడ్, డ్యాంప్ గ్రాస్ అండ్ అలాగే శాండ్ అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంచారు. అండ్ మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మనకి BLSI సిస్టమ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ అనదర్ థింగ్ ఇస్ ద కాఫీ బ్రేక్ అలర్ట్ అండి. ఒకవేళ మీరు చాలా లాంగ్ ట్రావెల్ చేసినట్టయితే మీకు ఈ కార్లో కాఫీ బ్రేక్ అలర్ట్ అని, మీరు ఒక కాఫీ బ్రేక్ తీసుకోండి అన్నట్టు మనకు ఒక అలర్ట్ కూడా ఇస్తుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుంచి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ న్యూ. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ మనకి పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది విత్ ద రివర్స్ పార్కింగ్ కెమెరా. అండ్ ఇందులో మనకి ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ సేఫ్టీ ఫీచర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ న్యూ ఎయిర్ క్రాస్. ఫైనలీ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుందామండి. ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ 1 సింగిల్ వేరియంట్ అవైలబుల్గా ఉంది, విచ్ యాక్చువల్లీ కమ్స్ ఇన్ డీజిల్, నాట్ ఇన్ పెట్రోల్. సో పెట్రోల్ అవైలబుల్గా లేదు ఈ కార్. అండ్ ఇక్కడ మనము ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 2 లీటర్ ఇంజన్తో వస్తుందండి, విచ్ ఈస్ అ 4 సిలిండర్ యూనిట్. పవర్ గురించి మాట్లాడుకుంటే 177 PS ఇందులో పవర్ జనరేట్ అవుతుంది. అండ్ మ్యాసివ్ 400 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఇందులో డెలివర్ అవుతుంది, విచ్ కమ్స్ విత్ ద 8 స్పీడ్ ఆటోమేటిక్ గియర్ బాక్స్. అండ్ మైలేజ్ గురించి అయితే ఎట్ ప్రెజెంట్ ARAI డీటెయిల్స్ ఇంకా కంపెనీ నుంచి రివీల్ అవ్వలేదండి. సో దానిపైన నేను ఏం కమెంట్ చేయదలుచుకోలేదు. వన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వెహికల్ డ్రైవ్ చేసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్స్ కూడా వెరీ ఫస్ట్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ C5 ఎయిర్ క్రాస్ వచ్చేసి మనకి 3 బయోటోన్ రూఫ్ ఆప్షన్స్తో వస్తుందండి, విచ్ ఈస్ యాక్చువల్లీ డ్యూయల్ టోన్ అని చెప్పాలి. అండ్ అలాగే 4 నార్మల్ సింగిల్ కలర్స్లో వస్తుంది. ఒకటి పర్ల్ వైట్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, అండ్ అదర్ వన్ ఈస్ గ్రెయిన్ కలర్, అండ్ అలాగే ఇంకోటి బ్లూ కలర్, విచ్ ఇస్ ఆల్రెడీ నేను వాక్ అరౌండ్ రివ్యూ చేశాను. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి నేరా బ్లాక్. యాక్చువల్లీ ఈ నేరా బ్లాక్ వచ్చేసి మోస్ట్లీ అవైలబుల్గా లేదు. ద మూమెంట్ వీ గెట్ దట్ నేరా బ్లాక్, అది కూడా నేను రివ్యూ చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పర్ల్ వైట్ మనకి బయోటోన్ కలర్, అలాగే మనకి బ్లూలో బయోటోన్ కలర్, అండ్ అలాగే గ్రేలో కూడా బయోటోన్ కలర్ అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డీటెయిల్డ్ ఇన్ఫో ఈ కార్కి సంబంధించి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 50K హిట్ చేయాలనుకుంటున్నాం సబ్స్క్రైబర్ బేస్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇంకా మంచి రివ్యూస్ మేము తీసుకొస్తాము.